అద్భుతమైన విషయం ఒకటి పాకిస్తాన్ నుంచే బయటికి వచ్చింది. భారతదేశం గత కొన్ని సంవత్సరాలుగా మొత్తుకుంటూనే ఉంది. ఏనాడు పాకిస్తాన్ ఒప్పుకోలేదు, చైనా ఒప్పుకోనివ్వలేదు, అమెరికా పట్టించుకోలేదు. ఇది ఒక నేషనల్ ఇంట్రెస్ట్ సబ్జెక్ట్. నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. ఒక అద్భుతమైన వీడియో మనం చూస్తున్నాం. ఎందుకంటే చాలా సంవత్సర కాలంగా మనం పాకిస్తాన్కి టెర్రరిస్టులకి చాలా సంబంధం ఉంది, పాకిస్తాన్ ఆర్మీకి టెర్రరిస్టులకి అని ఒక 1,00,000 సార్లు మొత్తుకున్నాం మనం. భారతదేశం గత కొన్ని సంవత్సరాలుగా మొత్తుకుంటూనే ఉంది. బట్ ఏనాడు పాకిస్తాన్ ఒప్పుకోలేదు, చైనా ఒప్పుకోనివ్వలేదు, అమెరికా పట్టించుకోలేదు. కానీ ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాం. అద్భుతమైన విషయం ఒకటి పాకిస్తాన్ నుంచే బయటికి వచ్చింది. అది కూడా వాళ్లకు వాళ్లే బయటపడ్డారు అనే విషయం మనం చూస్తే నిజంగా మనకు చాలా ఆనందం కలుగుతుంది. ఇది ఒక నేషనల్ ఇంట్రెస్ట్ సబ్జెక్ట్ లాగా మన దేశం ఎంతో నిజాయితీగా మాట్లాడుతుంది, ప్రతి విషయంలో పర్ఫెక్ట్గా రెస్పాండ్ అవుతుంది అనే విషయం మనకు అర్థమవుతుంది. ఎందుకంటే అండి, మనము ఒక చిన్న వ్యవస్థలోనే, చిన్న ఈవెంట్లోనే మనకంటూ కొంత ఎట్లా ఉంటుందంటే, ఎక్కడో ఏదో జరిగితే దానికి సంబంధించిన ప్రూఫ్స్ మనకు వచ్చేస్తూ ఉంటాయి, ఇన్ఫర్మేషన్ మనకు వస్తూ ఉంటుంది, ఎప్పటికప్పుడు అప్డేటు మనకు అందుతూ ఉంటుంది, మనవాడు ఎవరైనా అక్కడ ఉంటే. సో ఇది ఒక ఇన్ఫార్మర్ వ్యవస్థ కావచ్చు, ఇంటెలిజెన్స్ వ్యవస్థ కావచ్చు, కరెక్ట్గా మాట్లాడాలంటే ఇదంతా ఉంటుంది. సో పాకిస్తాన్ ఆర్మీకి టెర్రరిస్టులకి సంబంధాలు ఉన్నాయి అని భారత్కి ఖచ్చితంగా తెలుసు. వాటికి సంబంధించిన ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. పలు సందర్భాల్లో కొంత లీక్స్ కూడా ఇచ్చింది. కానీ ఏ రోజు ప్రపంచం ఒప్పుకోలేదు, చైనా ఒప్పుకోలేదు, అమెరికా పట్టించుకోలేదు. పాకిస్తాన్ అయితే గుంభనంగా ఉండి ఇంకా మన మీద దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేసింది, ఎంతో లాభపడే ప్రయత్నం చేసింది, బుకాయించే ప్రయత్నం చేసింది, చైనాను అడ్డుపెట్టుకుని ఎన్నో చేద్దాం అనుకుంది. ఈరోజు అమెరికా డొనాల్డ్ ట్రంప్ కూడా ఆసిమ్ మునీర్ని పిలిచి భోజనం పెట్టి పంపిస్తాడు. అమెరికా భోజనం చక్కగా మెక్కి భారత్ మీద కాలు దువ్వి, తర్వాత మరో చోట పాకిస్తాన్ న్యూక్లియర్ దేశం, ఒకవేళ మెర్సిడెస్ బెంజ్ లాగా కనుక భారత్ వస్తే మా డొక్కు ట్రక్ తోటి తొక్కిపడేస్తాం, భారత్ ఎకానమీని, అంబానీ లాంటి వాళ్ళని తొక్కిపడేస్తాం, చంపేస్తాం, ఇలాంటివన్నీ మాట్లాడాడు ఆసిమ్ మునీర్. ఈరోజు అదే ఆసిమ్ మునీర్ పుట్ట బయటపడింది, తేనెతట్టు గదిలినట్టయింది. ఏమిటి అంటే, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అండ్ మార్షల్ ఆసిమ్ మునీర్కి జైషే మహమ్మద్తో సంబంధాలు ఉన్నాయి, టెర్రరిస్టులతోటి సంబంధాలు ఉన్నాయి అనేది స్వయంగా మసూద్ అజర్ అనే ఈ టెర్రరిస్టు కమాండర్కి సంబంధించిన రైట్ హ్యాండ్ ఎవరైతే ఉన్నారో మసూద్ ఇలియాస్ కాశ్మీరీ, అతను క్లియర్గా చెప్పేశాడు. ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఒక మీటింగ్ జరుగుతోంది వాళ్ళది. ఆ మీటింగ్లో మైక్ పట్టుకొని మరీ చెప్పేశాడు. ఆసిమ్ మునీర్ చెప్పడం వల్లే ఈ మసూద్ అజర్కి సంబంధించిన వాళ్ళ బంధువుల ఫ్యూనరల్లో, అంటే ఈ అంతిమ యాత్రలో ఆసిమ్ మునీర్ చెప్పడం బట్టే పాకిస్తాన్కి సంబంధించిన ఆర్మీ వాళ్ళు కూడా పాల్గొన్నారు అఫీషియల్గా. ఇది అతను మైకులో చెప్పాడు, ప్రపంచానికి వినబడేటట్టు. అందుకే అంటున్నాను, పాకిస్తాన్కి సంబంధించి ఆర్మీ ఎవరైతే ఉందో, మిలిటరీ ఏదైతే ఉందో, టెర్రరిస్టుల గ్రూపులతోటి సంబంధం ఉంది అనే విషయం ప్రపంచానికి బట్టబయలైంది అనేదే మనం ఇప్పుడు చెప్పుకుంటున్న ఈ వీడియో. ఎలా అయింది అనే విషయంలో ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఆ కాశ్మీరీ అనే వ్యక్తి చెప్పడం వల్ల. అతను ఏం చెప్పాడు అంటే, ఈ మౌలానా మసూద్ అజర్కి సంబంధించిన వీళ్ళంతా కూడా, ఎవరు బంధువులంతా కూడా ఆపరేషన్ సింధూర్లో భారత్ ఏదైతే రివెంజ్ అటాక్ అనొద్దు, గుణపాఠానికి సంబంధించిన అటాక్ తలపెట్టిందో, ఆ అటాక్లో 9 ప్లేసెస్లో పాకిస్తాన్లో కానీ, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో కానీ ఈ టెర్రరిస్ట్ క్యాంపుల్ని, బేసుల్ని చెతగొట్టేసింది, పలగొట్టేసింది. అందులో బావల్పూర్ బేస్ ఏదైతే ఉందో దాన్ని తునాతునకలు చేసింది. అందులో ఈ మసూద్ అజర్కి సంబంధించిన బంధువులంతా కూడా చచ్చిపోయారు. మసూద్ అజర్ కూడా నెత్తి కొట్టుకున్నాడు, నేను కూడా చచ్చిపోతే అయిపో వీళ్ళతో పాటు, ఎందుకు వీళ్ళందరినీ ఇలా చావుకు చూడాల్సి వచ్చింది అని చెప్పి తల పట్టుకున్నాడు. ఆ తర్వాత ఏమైంది, పాకిస్తాన్ ప్రభుత్వం, అంటే ఆర్మీ చేతిలో ఉన్న ప్రభుత్వం కాబట్టి ఏం చేసిందంటే, వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ లాంఛనాలతో పాకిస్తాన్ జెండా వాళ్ళ శవాలకు చుట్టి, వాళ్ళేదో దేశభక్తుల్లాగా ఫీల్ అయిపోయి వాళ్లకు ఆర్మీ మిలిటరీ మొత్తం సెల్యూట్ చేసి ఆఖరికి వాళ్ళను పూడ్చిపెట్టింది. ఇది పాకిస్తాన్కి సంబంధించిన చరిత్ర. దీన్ని స్వయంగా ఆయన మైక్లో చెప్పడం వల్ల ఈరోజు ప్రపంచానికి తెలిసింది. అదే భారత్ ప్రూఫులతోటి, ఫోటోలతోటి, వీడియోలతోటి చూపెడితే ఆఖరికి మన దేశంలో ఉన్న విపక్ష నేతలు కూడా పెద్దగా ఒప్పుకున్న సందర్భాలు లేవు. కానీ ఈరోజు వాళ్లే ప్రపంచానికి చెప్పారు. ప్రస్తుతానికి ఈ యొక్క నిజాన్ని
అటు అమెరికా డొనాల్డ్ ట్రంప్ చూడాలి, మరోవైపు చైనా కూడా చూడాలి పాకిస్తాన్ అసలు రంగు. షాబాజ్ షరీఫ్ మొన్న ఏం చేశాడు, చైనాకు వెళ్ళి ఈ ఎస్సీఓ సమ్మిట్లో పహల్గామ్ అటాక్ని మేము కూడా ఖండిస్తున్నాము అని తీర్మానం మీద సిగ్నేచర్ పెట్టి సంతకం పెట్టి సైలెంట్ కూర్చున్నాడు. అంటే ఈ అటాకు అక్కడి టెర్రరిస్టులు చేశారు కాబట్టి మేము కూడా ఖండిస్తున్నాం అని చెప్పాడు. కానీ అదే టెర్రరిస్టులను పాకిస్తానే ప్రోత్సహిస్తోంది, పోషిస్తోంది అనే విషయం ఆసిమ్ మునీర్ తోటి ప్రపంచానికి తెలిసిపోయింది. సో ఆసిమ్ మునీర్ చెప్పడంతో వీళ్ళంతా అఫీషియల్గా ఆ దహన సంస్కారాల్లో, అంటే ఈ పాతిపెట్టే సంస్కారాల్లో పాల్గొన్నారు అనేది స్వయంగా అర్థమవుతోంది. సో ఈ నేపథ్యంగా కనుక మనం చూసినట్లయితే పాకిస్తాన్ ఒక పక్క దేశము, పరాయి దేశము, దాయిది దేశం కాదు, ఈ మిలిటెంట్లను పోషించే దేశం అనేది ప్రపంచానికి మనకు అర్థమవుతోంది. నిజానికి భారతదేశం తన బ్రహ్మోస్ మిజైల్స్ తోటి సూపర్ అటాక్ చేసిందని చెప్పాలి. ఆపరేషన్ సింధూర్ని చేపట్టింది. మే 6, 7, 8 ఈ రాత్రుళ్ళు కాళరాత్రి పాకిస్తాన్కి చూపెట్టింది. అందులో భాగంగా ఈ 9 బేస్లు ఏవైతే ఉన్నాయో వాటిని మొత్తం కూల్చిపడేసింది. ఆ బేసుల్లో రకరకాల మిలిటరీ బేస్లన్నీ ఉన్నాయి. అవి పాకిస్తాన్లో ఉన్నాయి, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్నాయి. అందులో ఈ మసూద్ అసర్కి సంబంధించిన బంధువులంతా కూడా చనిపోవడం జరిగింది. సో మనం ప్రపంచానికి డిక్లేర్ చేశాం కూడా ఇదే విషయాన్ని. కానీ ఎప్పుడూ కూడా పాకిస్తాన్ ఆ విషయంలో నోరు మెదపలేదు. అవును వాళ్ళు చనిపోయారని కూడా కొంత కూత కూసింది, కానీ ఒరిజినాలిటీ బయటపెట్టలేదు. మన ఎయిర్ క్రాఫ్ట్లు పడిపోయాయి, మన ఫైటర్ జెట్స్ పడిపోయాయి అన్నట్టుగా మాట్లాడింది తప్ప వాళ్ళకెంత నష్టం జరిగిందనే విషయంలో వాళ్ళు నిర్భయంగా చెప్పిన సందర్భం అయితే కాదు. కొంత లెక్కలు వాళ్లకు సింపతి కోసం చెప్పిన సందర్భం. అండ్ ఇక్కడ ఇంకొక విషయం అమెరికా కూడా దృష్టి పెట్టాల్సింది ఏంటంటే, ఒకానొక సందర్భంలో పాకిస్తాన్ తోటి అంటగాగి భారత్కు వ్యతిరేకంగా పాకిస్తాన్లో ఆయిల్ నిక్షేపాలున్నాయి, వాటిని తోడుకొని మేము పాకిస్తాన్తో సంబంధం పెట్టుకుని దాన్ని ఏదో ఒక కంపెనీకి ఇచ్చి మొత్తానికి అదంతా తోడి, ఏమో చెప్పలేం, ట్రంప్ అన్నాడు ఏమో చెప్పలేం, మేము భారత్కే రేపు ఆయిల్ అమ్మొచ్చేమో అంటూ ప్రగల్భాలు పలికిన ట్రంప్ ఈరోజు ఈ విషయానికి ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి. మరోవైపు మనకు దోస్తీ చేస్తున్నట్టుగా నటిస్తున్న చైనా ఇన్ని రోజులకి ఈరోజు ఈ విషయం బయటపడ్డ తర్వాత మరి ఎలా రెస్పాండ్ అవుతుంది అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఎస్సీఓ మీట్లో చైనా కూడా, అంటే చైనాలోనే జరుగుతున్న ఆ మీట్లో ఈ ఆపరేషన్ సింధూర్ మీద సిగ్నేచర్ పెట్టిన సందర్భం. ఈరోజు ఇక్కడ డైరెక్ట్ ఆసిమ్ మునీర్ మిలిటెంట్స్కి సపోర్ట్ చేస్తున్నాడు, వాళ్ళకి కావాల్సిన భోజనాల దగ్గర నుంచి చచ్చిపోతే ఈ జెండాలు కప్పడం వరకు మొత్తం దగ్గరుండి ఆయనే చూసుకుంటున్నాడు అని తెలిసిన తరుణంలో ఈరోజు మరి చైనా ఎలా రెస్పాండ్ అవుతుంది, భారత్కి అనుకూలంగానా లేకపోతే పాకిస్తాన్కి వ్యతిరేకంగానా, బండారం బయటపడుతుందని ఏమీ మాట్లాడకుండా కూర్చుంటుందా అనేది ఇక్కడ కీలకమైన విషయం అవుతోంది. అండ్ మనం ఇక్కడ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి. అసలు వాస్తవానికి ఆపరేషన్ సింధూర్ చేపట్టింది మనము మిలిటెంట్స్ యొక్క బేస్లను పగలగొట్టేయడానికి, తుడిచిపెట్టేయడానికి. కానీ పాకిస్తాన్ ఏం చేసింది, మా మీదే స్వయంగా దాడి చేసింది భారత్ అని చెప్పి రిటాలియేట్ చేసే ప్రయత్నం చేసింది. ఈరోజు ప్రపంచం మొత్తానికి తెలిసిపోయింది, ఎస్ పాకిస్తాన్ మీదే దాడి చేసింది భారత్. ఎందుకంటే పాకిస్తాన్ ఆర్మీ వేరు, మిలిటెంట్స్ వేరు అనేది కాదు అనే విషయం ఇక్కడ బండారం అంతా బయటపడిందండి. సో నిజంగా ఇది ఒక గొప్ప విషయమే. సొంతగా వాళ్ళు చెప్పుకునే బయటపడ్డారు, కడుపు చించుకుంటే కాళ్ల మీద పడ్డట్టుగా. మరి ఈ విషయంలో భారత్ యొక్క నిజాయితీని మీరేమని కామెంట్ చేస్తారు? మరోవైపు పాకిస్తాన్ యొక్క పాపం ఇలా పండడం మీరేమని కామెంట్ చేస్తారు? ప్రపంచ దేశాలు ఎలా రెస్పాండ్ అవ్వాలి ఈ విషయంలో ఏమని కామెంట్ చేస్తారు? అండ్ ముఖ్యంగా చైనా ఏమనాలి, అమెరికా ఏమనాలి? ఇప్పటికైనా ఈ రెండు దేశాలకు సిగ్గు బుద్ధి కనుక వచ్చినట్లయితే పాకిస్తాన్ని పక్కన పెట్టాల్సిన పరిస్థితి. ఈరోజు అడుక్కు తినే పాకిస్తాన్కి ఈ ఆర్మీ ఒకటి గవర్నమెంట్ రూపంలో, మరోవైపు మిలిటెంట్లను పెంచి పోషిస్తోంది. ఇప్పటికీ కూడా పీఓకే లాంటి ప్రాంతంలో పాకిస్తాన్లో ఎక్కడైతే పగిలిపోయిన బేస్లు అయితే ఉన్నాయో మళ్ళీ అక్కడ పునరుద్ధరించుకునే ప్రయత్నం ఈరోజు పాకిస్తాన్ చేస్తోంది. అక్కడ మళ్ళీ కొత్తగా ఈవెన్ బాంబులు పడితే కూడా పగిలిపోని బిల్డింగులు కట్టే ప్రయత్నం చేస్తోంది. మళ్ళీ కొత్త వాళ్ళను తీసుకొని ఈ మిలిటెంట్స్ గ్రూప్లోకి కలిపే ప్రయత్నం చేస్తోంది, వాళ్లకు ట్రైనింగ్లు ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. ఇది ఖచ్చితంగా పాకిస్తాన్ ఆర్మీ చేస్తోంది అనేది ఈరోజు బండారం బయటపడిందిగా. దీనిపై మీరేమంటారో ఖచ్చితంగా కామెంట్ చేయండి దయచేసి. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న రహస్యం ఈరోజు బయటపడిందనే చెప్పాలి. పాకిస్తాన్ బండారం ప్రపంచానికి తెలిసిందనే. ఈ వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.